కాబట్టి మన ఓరియంటేషన్ని మార్చుకోవాల్సిన అవసరం ఉంది. దానికి మీడియా సహకారం కూడా అవసరం ఉన్నది. మీరందరూ కూడా ఈ వైపుగా కొంత అవగాహన కల్పించడానికి ప్రభుత్వం ఏవేవైతే నిర్ణయాలు తీసుకుంటుందో వాటిని కూడా ప్రచారంలో కల్పించి, ఒకప్పుడు గల్ఫ్ కంట్రీస్కి పోవడానికి ఏజెంట్ల చేతుల్లో మోసపోయేది. ఇప్పుడు ప్రభుత్వమే అన్ని వ్యవస్థలను ఏర్పాటు చేయాలనుకుంటుంది. ప్రభుత్వం ఎవరైతే గల్ఫ్ వెళ్ళాలనుకుంటారో వాళ్ళ పాస్పోర్ట్ నుంచి వాళ్ళ ట్రైనింగ్ వరకు అవసరమైతే స్కిల్ యూనివర్సిటీలో వాళ్ళకి 6 నెలలు డ్రైవర్ కానీ కన్స్ట్రక్షన్ లేబర్ కానీ ఇతర ఏవేవైతే మిడిల్ ఈస్ట్ కంట్రీలో మన ఉత్తర తెలంగాణ నుంచి వెళ్ళే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి శిక్షణను ఇవ్వాలని ఒక ఆలోచన చేస్తున్నాం. శిక్షణతో పాటు వాళ్ళకి పాస్పోర్ట్కి అవసరమైన సహకారం, అప్లికేషన్ ఎట్లా పెట్టుకోవాలి, పోలీసు వెరిఫికేషన్ ఎట్లా చేయించుకోవాలా, వాళ్ళకి సంబంధించిన వివరాలు ఏ విధంగా పొందుపరిచి పాస్పోర్ట్ తీసుకోవాలి, ఈ సాంకేతిక నైపుణ్యం శిక్షణ పొందిన వాళ్ళు మా దగ్గర ఉండని ఆయా దేశాలలో ఉన్న కంపెనీలకు కమ్యూనికేట్ చేసి ఆ దేశంలో ఎంత లేబర్ ఎలాంటి వాళ్ళ అవసరం ఉందో కూడా వాళ్ళ ఇండెంట్ వాళ్ళకి ఏం కావాలో తెప్పించుకొని ఆ ప్రకారం మనం ఇక్కడి నుంచి పంపిస్తే ఇక్కడి నుంచి వెళ్ళే కార్మికుడికి కనీస వేతనం వస్తుంది, ఉద్యోగ భద్రత ఉంటుంది, లైఫ్లో ఏదైనా ప్రమాదం జరిగితే ఇన్సూరెన్స్ లాంటి కవరేజ్ ఉంటాయి. ఆ కంపెనీలు వాళ్ళని ఏమైనా చేస్తే ప్రభుత్వం కూడా ఆ ప్రభుత్వంతో మాట్లాడి ఆ కార్మికునికి రక్షణ కల్పించడానికి అవకాశం ఉంటుంది. సో దీన్ని ఇన్స్టిట్యూషనలైజ్ చేయాలని మేము ఆలోచన చేస్తున్నాం. తొందరలోనే ఒక మంచి పాలసీతో ముందుకు వస్తాం. గతంలో గల్ఫ్ కార్మికులు చచ్చిపోతే శవాన్ని కూడా తెచ్చే అవకాశం లేకుండే అక్కడనే వదిలేసుకునే పరిస్థితి. కానీ గల్ఫ్లో చనిపోయిన కార్మికులకు 5 లక్షల రూపాయల బీమా ఇచ్చి వాళ్ళ కుటుంబ సభ్యుల దగ్గరికి ప్రమాదవశాత్తు ఎవరైనా చనిపోతే ఆ శవాన్ని తీసుకురావడమే కాకుండా దాన సంస్కారాల నుంచి ఒక 5 లక్షల రూపాయలు చనిపోయిన కార్మికుడు ఇచ్చే వ్యవస్థ మనం తీసుకొచ్చినాం. అట్లా చాలా మంది కార్మిక కుటుంబాలకు ఈరోజు మనం సహాయాన్ని అందించినాం. కానీ ఆ దురదృష్టకరమైన పరిస్థితి ఎవరికి రావద్దు. ఏజెంట్ల చేతులు ఎవరు మోసపోవద్దు. గత 40-50 సంవత్సరాలుగా జగిత్యాల, కరీంనగర్, సిరిసిల్ల, కోరుట్ల ఈ ప్రాంతంలో పోయిన కార్మికులు చాలా మంది ఏజెంట్ల చేతుల్లో మోసపోయిన వాళ్ళు ఉన్నారు. ఏజెంట్లు పడగలకెత్తారు, పెద్ద పెద్ద పదవులకు వచ్చారు. గల్ఫ్ ఏజెంట్లు ఏజెంట్లు బాగా పెద్ద అభివృద్ధి పదం వైపు పోయినారు, కానీ కార్మికులు మాత్రం నష్టపోతున్నారు. అందుకే ఏజెంట్ల చేతుల్లో మోసపోకుండా తెలంగాణ ప్రజల్ని కాపాడాలని ఈరోజు ఒక మంచి విధానంతో ముందుకు వస్తున్నాం. మీ అందరి సహకారం కూడా ఉండాలి. హలో, ఒక్క నిమిషం బ్రదర్. ఇప్పుడే వారు చెప్పినట్టు ముఖ్యమంత్రి గారు ఇమీడియట్లీ 1 month లోనే సింగరేణి సంస్థలో 80% లోకల్ రిక్రూట్మెంట్ చేయాలి.